ప్రైజ్ ది లార్డ్. 1వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 20వ వచనము. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, విరవకుండము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక ఉండును. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే పరిశుద్ధుడు అయిన దేవా, మీ మహిమను బట్టి మీ ప్రభావం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. దోషారోపణ చేయని మనస్సాక్షితో శుద్ధీకరించబడిన ఆత్మతో మీ సన్నిధిలోనికి వచ్చి మేము ప్రార్థించాలని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంను సిలువలో మా కొరకు మీరు చిందింపచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. సంపూర్ణమైన శాంతి సమాధానములు కలిగినది, అన్నిటికంటే విలువైనది, మా ప్రార్థనలకు జవాబును రప్పింపగలిగేది మీ సన్నిధి ప్రభువా. అటువంటి విలువైన మీ సన్నిధిలోనికి మేము వచ్చి మిమ్మల్ని ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు మీరు దేవా. మా జీవితాలలో మాకు సంభవించిన ప్రతి పరిస్థితులలో మీ నామఘనత కొరకు, మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మేము చేసే ప్రతి పనిలో మాకు బలాన్ని ఇచ్చే దేవుడు అని, మమ్మలను ధైర్యంతో నడిపించే దేవుడు అని, మమ్మలను విడవక ఎడబాయక మాకు తోడుగా వచ్చే దేవుడు అని విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. 1వ దినవృత్తాంతం 28-20వ వచనంలో ఉన్నటువంటి వాక్యంలో నీ భక్తులైన దావీదు ద్వారా ఇచ్చిన మాటల ద్వారా మమ్మలను ధైర్యపరిచినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. ఆత్మ సంబంధమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో మాకు మీరు అప్పగించిన పనులను నిబ్బరముగా, ధైర్యముగా, భయం లేకుండా సంపూర్తి చేయడానికి అవసరమైన జ్ఞానమును, శక్తిని, ధైర్యమును, మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి క్షణము మీరు మాతో ఉన్నారని, మా హృదయాలలో మీ పట్ల స్థిరమైన విశ్వాసమును ఉంచి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిరుత్సాహం అనే దానికి మేము లోను కాకుండా ధైర్యముగా మీ మార్గమును నడవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి మలుపులో మీ కొరకు మేము చేసే ప్రతి పనిలో వాక్యమే దేవుడు అయి ఉన్న మీరు మీ వాక్కు చేత మాకు మార్గాన్ని చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్ములను ప్రేమించే దేవుడు అయిన మీరు మమ్ములను విడవక ఎడబాయక మాకు ఎల్లప్పుడూ తోడుగా మాతో కూడా వస్తున్నారన్న విశ్వాసంతో ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగే కృపలో, ధైర్యంలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ చేత దినదినము మమ్మలను శక్తిమంతులుగా చేసి మీ మహిమ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ నామ ఘనత కొరకు, మీ రక్షణ సువార్త వ్యాప్తి కొరకు మమ్మల్ని పిలిచిన మీ ఉద్దేశం అంతటిని, మీరు మాకు ఇచ్చిన పని అంతటిని సంపూర్ణంగా నెరవేర్చే వారముగా మమ్మల్ని బలపరిచి మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రపంచవ్యాప్తంగా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పట్టణములలో, మా సమాజాలలో, మా సంఘాలలో మీ రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 1వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ఈ వాగ్దానమును వారందరి జీవితాలలో సంపూర్తిగా నెరవేర్చమని, మీ పని అంతటినీ సంపూర్తి చేయగలగటానికి వారికి మీరే తోడయ్యండి. మీ సన్నిధి ద్వారా ధైర్యమును, భద్రతను, మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించి వారి ప్రతి అక్కర అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో, మా సమాజంలో, మా సహవాసంలో, మా బంధువులలో, మా కుటుంబాలలో రక్షణ లేకుండా, యేసునామంలో చేర్చబడకుండా, మీ ఆత్మ స్వాధీనంలోకి రాకుండా, మీ సన్నిధి అంటే ఏమిటో కూడా గ్రహించలేని స్థితిలో నామకార్థకంగా జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మార్గంలో నడవాలని, జీవమై ఉన్న మిమ్మల్ని పొందాలని, సత్యమై ఉన్న మిమ్మల్ని గ్రహించాలని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఎవరు ఏకీభవిస్తున్న వారందరినీ మీ దీవెనలతో నింపమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించమని, ఆత్మ సంబంధమైన జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో వారికి కలిగిన ప్రతి అవసరతను మీరు తీర్చమని, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని, విశ్వాస జీవితంలో మీరు బలపరిచి మీ కృపను మెండుగా వారికి అనుగ్రహించి పెట్టమని, ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు మీరు జవాబులు అనుగ్రహించినందుకు మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్.